బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొన్ని గంటల్లో జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్ష జరగనుంది. చంపై సోరెన్ బల పరీక్షను ఎదుర్కొనున్నారు. జేఎంఎం కూటమి విజయం లాంఛనమేనన్న టాక్ వినిపిస్తోంది. బల పరీక్షకు మాజీ సీఎం హేమంత్ సోరెన్ హాజరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత చోటు చేసిన పరిణామాల నేపథ్యంలో చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ రోజు బల పరీక్ష జరగబోతుంది. రాంచీలోని అసెంబ్లీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు మొదటి రోజు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు బల పరీక్ష, బల నిరూపణ జరగబోతోంది. ఈ బల నిరూపణ పరీక్షలో పాల్గొనేందుకు ట్రస్ట్ ఓటు వేసేందుకు కూడా ప్రజెంట్ అరెస్ట్ లో ఉన్న ఈడీ కస్టడీలో ఉన్న మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. బల పరీక్షకు సంబంధించి ప్రజెంట్ అక్కడ చర్చ కొనసాగుతోంది. అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్, జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇది 5వ జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు 14వ సెషన్. అంటే జార్ఖండ్ ఏర్పడిన తర్వాత 5 అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 5వ అసెంబ్లీ ఇది 14వ సెషన్. అందులోనూ నూతన సంవత్సరంలో 2024లో మొదటి సమావేశాలు జరుగుతున్నాయంటూ కూడా అసెంబ్లీని ఉద్దేశించి సిపి రాధాకృష్ణన్ ప్రసంగించారు కొద్దిసేపు క్రితమే. మరోవైపు ఈ బల పరీక్షను ఎదుర్కొనేందుకు జేఎంఎం ఎమ్మెల్యేలు మొత్తం సిద్ధంగా ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి సంబంధించి 29 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించి 17, ఆర్జేడీకి సంబంధించి 1, సిపిఐ ఎమ్మెల్యేలకు సంబంధించి 1, మొత్తం ఈ అందరి సపోర్ట్ తో కాంగ్రెస్, ఆర్జేడీ అలాగే సిపిఐ ఎమ్మెల్యే 3 పార్టీలతో కలిసి మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత అక్కడ ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఈడీ కొన్ని ఆరోపణలు చేసింది. అంటే జార్ఖండ్లోని భూ కుంభకోణంకు సంబంధించి మనీ లాండరింగ్ పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు విచారించిన తర్వాత సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్ చేస్తామని ముందస్తు సమాచారం ఇవ్వడంతో రాజ్భవన్కు వెళ్లి హేమంత్ సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు. హేమంత్ సోరెన్ తన తదుపరి వారసుడిగా చంపై సోరెన్ ప్రకటించారు. 2 రోజుల తర్వాత చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే మ్యాజిక్ ఫిగర్ అనేది మొత్తం అక్కడ జార్ఖండ్ అసెంబ్లీకి మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దానిలో మ్యాజిక్ ఫిగర్ అనేది 41 ఉండాల్సింది. కానీ అప్పుడు బొటాబొటీగా అంటే 43 మంది సపోర్ట్ చేసినప్పటికీ, మద్దతు ఉన్నప్పటికీ కూడా కొంతమేర ఆందోళన వ్యక్తం చేసిన జేఎంఎం మద్దతుదారులు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా బీజేపీ ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో వారిని జార్ఖండ్ నుంచి రాంచీ ఎయిర్పోర్ట్కు, అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో 2 రోజులు మకాం వేసి నిన్న రాత్రి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానాల్లో రాంచీ చేరుకున్నారు. రాత్రంతా రాంచీలోనే హోటల్లో బస చేసి ఈరోజు ఉదయం నేరుగా రాంచీ నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్ళారు. 2 బస్సుల్లో ప్రత్యేకంగా బస్సులో వెళ్ళారు. తర్వాత అసెంబ్లీకి చేరుకున్న తర్వాత హేమంత్ సోరెన్ కూడా ప్రత్యేకంగా తాను జైలు నుంచి అంటే ఈడీ కస్టడీ నుంచి పర్మిషన్ తీసుకుని శనివారం ఈ ట్రస్ట్ ఓటింగ్లో పాల్గొనేందుకు రాంచీ ప్రత్యేక కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దానిలో భాగంగా పంచికట్టులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక రవీంద్రనాథ్ స్పీకర్, ప్రజెంట్ ఏదైతే జేఎంఎం ప్రభుత్వంలో స్పీకర్గా ఉన్నారో రవీంద్రనాథ్, ఈ ఓటింగ్ నిర్వహించేందుకు ఆయన కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రజెంట్ ఇంకా బల పరీక్ష కోసం ప్రజెంట్ అక్కడ చర్చ కొనసాగుతోంది. ముందుగా తన ప్రసంగాన్ని సిపి రాధాకృష్ణన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంటే జార్ఖండ్ 5వ అసెంబ్లీలో 14వ సెషన్ జరుగుతోంది. అందులోనూ నూతన సంవత్సరం 2024లో మొదటి సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఈ బల నిరూపణ పరీక్ష అనేది జరగబోతుంది. మొత్తంగా చూసుకుంటే అంటే నిన్నటి వరకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పినప్పటికీ ఈరోజు జార్ఖండ్ చేరుకున్న తర్వాత 48 నుంచి 50 మంది మద్దతు మాకు ఉన్నట్టు కూడా వారందరూ చెప్పారు. అంటే ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్కు 29, కాంగ్రెస్కు 17, జేఎంఎం 29, ఆర్జేడీ అలాగే సిపిఐఎంఎల్ చేరొకటి, మొత్తం కలిపి 48 ఇక్కడ ఉన్నాయి. మరొకటి బీజేపీకి సంబంధించి 26, వారి మద్దతుదారులు మొత్తం కలిపి 32, మొత్తం 80. ఒకటి వేకెంట్లో ఉంది. అంటే మొత్తం 81 అసెంబ్లీలో మొత్తం ఇప్పుడు చూసుకుంటే కనుక భారీ మెజార్టీ అయితే ఎక్కువగా జేఎంఎంకు ఉంది. బల నిరూపణ పరీక్షలో ఈ విశ్వాస పరీక్షలో జేఎంఎం నెగ్గే అవకాశాలు
ప్రధానంగా కనిపిస్తూ ప్రస్ఫుటంగా ఉన్నాయి. కానీ వారిని మరికొంతమంది ప్రలోభాలు గురి చేసేందుకు ఇప్పటికీ కూడా బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది ప్రధానంగా అక్కడున్న జేఎంఎం కానీ కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీపై ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ విశ్వాస పరీక్షలో మాత్రం బల పరీక్షలో మాత్రం జేఎంఎం కూటమి విజయం సాధించబోతోంది. తదుపరి ప్రభుత్వాన్ని ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి చెంపై సోరెన్ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇక్కడ చర్చించుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు హేమంత్ సోరెన్ అసెంబ్లీకి చేరుకోగానే జై హేమంత్ సోరెన్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి అక్కడ అసెంబ్లీలో కనిపించింది. అంటే అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కానీ అరెస్టు చేసిన తర్వాత ఆయన జైల్లో ఉన్న తర్వాత మళ్ళీ శనివారం అంటే శుక్రవారం 5 రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చింది. శనివారం ఆయన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో శనివారం పర్మిషన్ లభించింది. ఈ ట్రస్ట్ ఓటింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలంటూ కోరిన నేపథ్యంలో రాంచీ ప్రత్యేక కోర్టు ఆయనకు పర్మిషన్ ఇచ్చింది. ఎట్టకేలకు ఆయన అసెంబ్లీ ప్రజెంట్ అయితే ఈ బల పరీక్షకు సంబంధించి చర్చ అయితే కొనసాగుతోంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ బల పరీక్షలో హేమంత్ సోరెన్కు సంబంధించి ప్రభుత్వం అంటే ప్రజెంట్ చెంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి చెంపై సోరెన్ ప్రభుత్వం అనేది అక్కడ కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రభుత్వం నడిపేందుకు అక్కడ బల పరీక్ష కొనసాగుతుంది. బల పరీక్షలో నెగ్గుతామంటూ కూడా అంటే దానికి తగ్గట్టుగానే అక్కడ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి 48 మంది సపోర్ట్ అయితే జేఎంఎంకు ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.